ఇటువంటి శక్తివంతమైనటువంటి దివ్యమైనటువంటిది హయగ్రీవ స్తోత్రం. ఈ హయగ్రీవ స్తోత్రాన్ని రచించినటువంటి కవితార్కిక శేఖరి మహానుభావుడు, ఆయన నమస్కారం చెయ్యాలి మనం అంతా కూడా. అందుకే చెప్తాడు, చిత్తే కరోమి స్ఫురితాక్షమాలాం సవ్యేతరం నాకరం త్వదీయం జ్ఞానామృతోదంచన లాలసానాం లీలాఘటీ యంత్రమివాశ్రితానాం. ఒక చేతితో జపమాల పట్టుకుంటాడు స్వామి. ఆ జపమాల యొక్క వైశిష్ట్యం చెబుతున్నాడు. జపమాలతో కూడినటువంటి మీ దక్షిణ హస్తం జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి ఆరాటపడతారు ఎవరైతే. నీటిని సమృద్ధిగా అందించేటువంటి యంత్రం నీళ్లలో నుంచి పైకి ఏ విధంగా నీళ్లు అందిస్తుందో అదే విధంగా మీ దక్షిణ హస్తం మమ్మల్ని కాపాడుగాక. ఆశీర్వదించేటప్పుడు ఏం చేస్తుంటారండి? శుభం భూయాత్, శుభం అని చెప్పి కుడి చేతితో ఆశీర్వదిస్తారు. దక్షిణ హస్తం చాలా గొప్పది కదా. ఎందుకంటే శక్తి అంతా కాళ్ళల్లో చేతుల్లోనే ఉంటుందండి. అందుకే కాళ్ళకు నమస్కారం చేయడం అంటే ఎటువంటిదో కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాడు. ఒక జాలరి ఉన్నాడండి. జాలరి సముద్రంలో చేపలు పడుతున్నాడు. చేపలు పట్టేటప్పుడు వల విసురుతాడు. వల విసిరినప్పుడు ఎక్కడ చేపలు పడతాయి? అవన్నీ కూడా దూరంగా ఉండేటువంటి చేపలే పడతాయి కానీ దగ్గర ఉండేటువంటి చేపలు పడవు. అందుకని విసిరేటువంటి వల విసిరేటువంటి జాలరి భగవంతుడు, దగ్గరగా భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గర ఉండేటువంటి వాడు భక్తులు. ఆ భక్తులు ఎప్పుడూ వలలో పడరు. మిగతా చుట్టూ బయట బాహ్యంగా రకరకాలుగా సంచరిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే వలలో పడతాయి. ఈ వల ఏమిటి? మాయ. అదే చెప్తాడు, ఇంచుక మాయలేక మదినెన్నడు పాయని భక్తితోడ వర్తించుతూ. భాగవతం చెప్తూ మాయ లేకుండా ఉండాలంటే మాధవుణ్ణి పట్టుకోవాలి. మాధవుణ్ణి పట్టుకోకుండా మాయ ఎక్కడ వస్తుందండి? అందువల్ల ఆ మాయలో చిక్కకుండా ఉండటం కోసం మాధవుడే ముఖ్యం. అక్కడ ఇదే చెప్తున్నాడు, చిత్తే కరోమి స్ఫురిత క్షమాలం. జపమాలతో కూడినటువంటి మీ దక్షిణహస్త జ్ఞానామృతాన్ని నేను కోరుతున్నాను మహానుభావ. నీటి కోసం కోరేటువంటి వాళ్ళు యాతము ద్వారా నీళ్ళను ఎట్లా తోడతారో అదేవిధంగా జ్ఞానం అనేటువంటి అమృతాన్ని నాకు ప్రసాదించవలసింది అని చెప్పంటున్నారు. మరి రెండవ హస్తము అంటే అది కూడా చెబుతున్నాడు, ప్రబోధ సింధోరరుణై ప్రకాశై ప్రవాణ సంఘాతమివోద్వహంతో విభావయే దేవ న పుస్తకంతే వామం కర్యే దక్షిణమాశ్రితానాం. వామహస్తము అంటే ఎడం చెయ్యి. భగవంతుని యొక్క రెండు హస్తాలు పవిత్రాలేనండి. ఎందుకంటే ఒకదాంట్లో శంఖం ఉంటుంది, రెండో దాంట్లో చక్రం ఉంటుంది. మరి చక్రం ఎటువంటిది? పురస్సహస్రార శిఖాది తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం. చూస్తాడు భగవంతుడు ఎంతవరకు? 1, 2, 3, 4 అన్నీ చూసి ఇక చివరికి లాభం లేదు అనుకుంటే శిశుపాలుడి పైన శంఖ ప్రయోగం, చక్ర ప్రయోగం చేస్తాడు. ఇంకా చేయక్కర్లా, చేతిలో ఉండేటువంటి చక్రం అదే వెళ్ళిపోతుంది. అంబరీషుణ్ణి ఏ విధంగా రక్షించిందో. మరి ఎడమ చేతిలో ఉండేటువంటి శంఖం ఏమిటంటే శంఖధ్వానం. ఇది పాంచజన్యం, సామాన్యం కాదు. దేవాలయంలో కూడా శంఖముది వెళ్ళాలి. ఎందుకంటే అనేక రకమైనటువంటి క్రిమికీటకాలు లోపల ఉంటుంటాయి. వాటిని తొక్కుతూ వెళ్ళకూడదు. శంఖం పురం వల్ల పక్కబడుతుంది. ఏనత్వయా పూరిత శంఖనాథ. పూజ చేసేటప్పుడు కూడా శంఖం ఏంటంటే అలర్ట్ అవటం కోసం. పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణ పరమాత్మ అంటే యుద్ధం ప్రారంభమైపోతుంది, కృష్ణుడు ప్రారంభిస్తున్నాడు అని చెప్పి ప్రతి వాళ్ళని కూడా చక్కగా ఉద్యుక్తుల్ని చేయటం కోసం శంఖద్వారం చైతన్యం అండి అంట. అటువంటి శంఖాన్ని ఉదినప్పుడుగా ముసలి వాళ్ళు కూడా కర్ర పోటేసుకొచ్చాక యుద్ధం చేయటం కోసం. అంటే ఏంటి? అక్కడ ఆ శంఖమంత చైతన్యాన్ని కలిగించింది. అట్లాగే ఎడమ చేతి అంటే ప్రబోధ సింధోరరుణై ప్రకాశై. రెండవ చేతిలో అక్షమాలం ఉంది. అది ఎట్లా ఉంది? ముత్యాలులాగా, పగడాలులాగా మెరుస్తుంది. 2 రకాలైనటువంటి భావనలతో ఉండేటువంటివై
మీ జ్ఞానము సముద్రంలో ఒక పక్క సముద్రంలో ముత్యాలు లభిస్తాయి, గవలు లభిస్తాయి, అదే విధంగా ఎర్రటి రకరకాలైనటువంటి పదార్థాలు కూడా లభిస్తాయి. కాబట్టి అటువంటి పుస్తకాన్ని పట్టుకున్నటువంటి వాడా, అక్షమాలను పట్టుకున్నటువంటి వాడా, శంఖమును పట్టుకున్నటువంటి వాడా, చక్రమును పట్టుకున్నటువంటి వాడా దక్షిణహస్తని కాదు. ఒకవేళ దక్షిణహస్తాన్ని ఇవ్వలేకపోయినా నీ వామహస్తాన్నైనా ఇవ్వవయ్యా మహానుభావ, దాన్ని నేను ధ్యానిస్తున్నానంతా కూడా అని చెప్పి అంటున్నాడు. దిశంతు మే దేవ సదాత్వయేయా దయంతరంగానుచరా కటాక్షాః శ్రోత్రేషు పుంసామముతం ఖరంతి సరస్వతి సంశ్రిత కామధేను. దేవదేవ హయగ్రీవ, నీ దయాసాగరం అనేటువంటి దాంట్లో అలలు వస్తుంటాయి, చేపలు వస్తుంటాయి, నక్రములు వస్తుంటాయి, అన్నీ కూడా వస్తుంటాయి. ఏమి వచ్చినప్పటికీ కూడా నీ దయ ఉంటే అవన్నీ మనం ఏం చేయలేదు. ఏ మొసలి ఏం చేయలేదు, ఏ సింహము ఏం చేయలేదు, ఏమీ కూడా లేదు. భగవద్ అనుగ్రహం ఉంటే, అందుకే కాననే నారసింహంచా, అడవిలోకి వెళ్ళాం, ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు నృసింహస్వామిని ధ్యానించారు. అందుకే అహోబిల నారసింహుడు ఉన్నాడు కదా. దాని గురించి ఒక విచిత్రమైన రుద్రవనం అనే ఒక ఊరు ఉందండి అక్కడ, ఎక్కడ అహోబిలం దగ్గర. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, కాకతీయ రుద్రగజపతి స్వామి దర్శనానికి వస్తున్నాడు. ఆయన పరమ శైవాగ్రగణ్యుడు. రోజు బంగారం పోతమోసి శివలింగాన్ని అర్చించేటువంటి మహానుభావుడు. ఈ